అన్నేమి ఉండవు. ఈజీ వెళ్ళిపోతుంది జిమ్మి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆదిత్య, మీరు చూస్తున్న రివ్యూ రూమ్. సో ఈ రోజు నుంచి అయితే నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నా. ఈ రోజు నుంచి కొత్త కంటెంట్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటా. కంప్లీట్ కార్స్ ఇంకా బైక్ రిలేటెడ్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటా. ఎందుకంటే కొత్త గోప్రో అయితే తీసుకున్నాను. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకునే నెంబర్స్ పెరిగే కొద్దీ నాలో ఇంకా కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. ఇంకా కొత్త కంటెంట్ ఏమేమి తీసుకురావాలా అని చెప్పి ఇంకా మంచి మంచి థాట్స్ వస్తున్నాయి అనమాట. సో ఇక నుంచి మీకు బైక్ వీడియోస్ కూడా వస్తాయి అనమాట. సో ఇప్పుడైతే ప్రెసెంట్ నేను మన కేటీఎం షోరూమ్ లో అయితే ఉన్నాను. అండ్ వాక్ అరౌండ్ ఇంకా డ్రైవ్ రివ్యూ అయితే చేద్దాము. సో స్టే ట్యూన్. అండ్ సో ఇది వచ్చేసి అడ్వెంచర్ 390X. మన కంప్లీట్ బేసిక్ అడ్వెంచర్ 390 సిరీస్లోని కంప్లీట్ బేసిక్ బైక్ అనమాట. సో నాకు పాత దాని గురించి చూసుకుంటే నాకు ఈ డిజైన్ అయితే చాలా బల్కీ ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది అనమాట. నాకు పాత దానికంటే ఇది చాలా ఇష్టము. అండ్ మెయిన్ చేంజెస్ ఏంటంటే మనకి మడ్ గార్డ్ వచ్చేసి అండ్ మనకి ఇక్కడ నకిల్ గార్డ్స్ చాలా చాలా బాగుంటుంది. అండ్ వీళ్ళ యొక్క కేటీఎంలోనే ఆరెంజ్, వీళ్ళ కంపెనీ యొక్క థీమ్ అండ్ డిజైన్ కంప్లీట్ ఆరెంజ్తో ఉంటుంది కాబట్టి సో ఈ ఆరెంజే వీళ్ళ మెయిన్ కలర్ అనమాట. అండ్ ఈ ఆరెంజ్లో వచ్చే బైక్స్ అన్ని చాలా బాగుంటాయి. సో అండ్ దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసి 398cc లిక్విడ్ కూల్డ్ 4 వాల్వ్స్ డివోహెచ్సి ఇంజన్ అయితే వస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి లిక్విడ్ కూల్డ్ 4 వాల్వ్స్ 398cc ఇంజన్. దీని పవర్ ఫిగర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసి 48 PS పవర్ అండ్ 39 న్యూటన్ మీటర్ టార్క్ అయితే వస్తుంది. అండ్ పాత దానికి దీనికి కంపేర్ చేసుకుంటే కంప్లీట్లీ 43 ఒక 3 PS పవర్ అనేది అప్గ్రేడ్ అయిందని చెప్పుకోవచ్చు. అండ్ టార్క్ కూడా అప్గ్రేడ్ అయింది. చూడడానికి అయితే చాలా బల్కీ అయితే ఉంటుంది. అండ్ దీని లైక్ ఫ్రంట్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే దీని హ్యాండిల్ దగ్గర మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటన్ టాగుల్స్ అయితే వేయడం జరిగింది. అండ్ మనకి ఇందులో బేస్ మోడల్ లైక్ అడ్వెంచర్ సిరీస్లోనే బేస్ ఎక్స్ నుంచే మనకి క్రూజ్ కంట్రోల్ అయితే వేయడం జరిగింది. ఇది ఒక కొత్త అప్డేట్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ క్రూజ్ కంట్రోల్ని టాగుల్ చేసుకునే బటన్స్ అండ్ ఇక్కడ మనం క్లస్టర్ని టాగుల్ చేసుకునే బటన్స్ అని ఇక్కడ కూడా ఇచ్చారు. ఒకసారి మనం క్లస్టర్ తీసుకుందాం. అండ్ ఇది వచ్చేసి 5-inch టీఎఫ్టీ డిస్ప్లే అనమాట, కలర్ టీఎఫ్టీ డిస్ప్లే. ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు లైక్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైడింగ్ మోడ్స్ కాన్ఫిగర్ చేసుకోవడం కానీ. అండ్ ఇక్కడ కాన్ఫిగర్ చేసుకున్నాక మనకి ఇక్కడ స్ట్రీట్లో ఉన్నాక మనకి మనకి క్లస్టర్స్ అనేవి కూడా మనకి చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇంకా డిఫరెంట్ చాలా ఉన్నాయి ఇందులో, మనకి చూసుకుంటూ పోతే ఇంకా బొచ్చడు ఉంటాయి. అండ్ సో ఇది వచ్చేసి ఫ్రంట్ లుక్ అయితే చాలా బల్కీ అయితే ఉంటుంది. అండ్ దీని టైర్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చి ఫ్రంట్ వచ్చేసి 19-inch అలాయ్ వీల్ అనమాట. అండ్ రేర్ వచ్చేసి 18-inch అలాయ్ వీల్. ఇది వీటి యొక్క హైవే స్టెబిలిటీ అయితే బాగుంటుంది. అండ్ దీని యొక్క సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసి కంప్లీట్గా ఎపెక్స్ వాళ్ళ సస్పెన్షన్ అనమాట. ఈ పాతది ఇది కొంచెం చేంజ్ అయిందని చెప్పుకోవచ్చు. పాత దాని జనరేషన్తో పోల్చుకుంటే దీని సస్పెన్షన్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఈ మోడల్కి దీని పెద్ద మోడల్కి అది వచ్చేసి ఎస్ అనమాట. దీనికి ఏంటంటే దానికి స్పోక్ వీల్స్ అయితే వస్తాయి. ఏంటంటే కంప్లీట్ ఆఫ్ రోడింగ్ వాటి కోసం అనమాట. ఇది వచ్చేసి బోత్ ఆఫ్ రోడింగ్ హైవే యూస్ కోసము. ఇదైతే మనకి దగ్గర 3,70,000 అయితే వస్తుంది. ఒకసారి మీరు దీన్ని ఇంజన్ ఆన్ చేసిన తర్వాత దీన్ని ఫ్రంట్ లుక్ చూసుకుంటే మస్తు ఉంటుంది. దీని ఫ్రంట్ లుక్ అయితే ఎల్ఈడి డిఆర్ఎల్స్ కంప్లీట్గా. అండ్ మనం హెడ్ లైట్ చూసుకుంటే కంప్లీట్లీ ప్రొజెక్టర్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే వస్తాయి మనకి. కంప్లీట్ ఎల్ఈడి డిఆర్ఎల్స్తో పాటు ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ రేర్లో కూడా మనకి కంప్లీట్ ఎల్ఈడితో ఇవ్వడం జరిగింది. పాత దాంతో పోల్చుకుంటే రేర్ డిజైన్ అయితే కంప్లీట్గా చేంజ్ అయింది. సో ఇది వచ్చేసి కంప్లీట్లీ ఫ్రెష్ లుక్ అనమాట. సో దీని సీట్ హైట్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసి కంప్లీట్గా 850 mm సంథింగ్ ఎంత ఉంటుంది. రైడర్ కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది. కొంచెం లోపలికి ఉంటుంది అనమాట సీట్. పిలియన్కి ఏంటంటే ఇది కంప్లీట్గా వైడ్ నుంచి కొంచెం నారో అయ్యి వచ్చేస్తుంది అనమాట. పిలియన్కి కొంచెం ఇబ్బంది ఉండొచ్చు, సీట్స్ అన్నది ఉంటుంది. కాకపోతే మనం ప్యానియర్స్ అవన్నీ పెడితే మంచిగా కూర్చోవచ్చు పిలియన్. సో బాగుంటుంది నీట్గా. సో ఇది వచ్చేసి కంప్లీట్గా ఓవరాల్ బైక్ యొక్క ఓవర్ వ్యూ. మనం కంప్లీట్గా రైడ్ రివ్యూ చేసి దీన్ని కంప్లీట్ డ్రైవ్ ఎక్స్పీరియన్స్ అయితే చేద్దాం. చలో అన్న, మీ పేరు? సాయి చరణ్. థ్యాంక్ యూ నాకు ఎమ్మటే రెస్పాన్స్ ఇచ్చి అంతా చేసినందుకు. ఎవరైనా లైక్ కేటీఎం కావాలంటే తన కాంటాక్ట్ అవ్వండి, నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తా. అచ్చా
అచ్చా, ఓ అవునా. నైస్ నైస్ నైస్. అసలు ఇట్లా నేను కాల్ చేసినా మీరు అసలు ఇంకేమీ చెప్పకుండా ఓకే వచ్చేసేయండి చేయండి రేపు రండి అది ఇది అని చెప్పి రెస్పాండ్ అయినా చాలా థ్యాంక్ యూ. నేను మీ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తా, లైక్ ఎవరైనా వస్తే మీకు కాంటాక్ట్ అవుతారు. థ్యాంక్ యూ అన్న, రైట్. హలో. సో సో గాస్ ఇప్పుడైతే మనం అడ్వెంచర్ 390 ఎక్స్ మనం డ్రైవ్ అయితే చేస్తున్నాం. ఏం లేదన్నా ఇలా ఉంది బండి. అరే ఇది 5,000 తర్వాత అది మా రియాక్షన్. బండి అయితే లైక్ మీకు ఇనిషియల్ ఏమి ఉండదు అనమాట. కంప్లీట్లీ 5,000 ఆర్పిఎం తర్వాత ఏమైంది కడుపులు అనిపిస్తుంది అనమాట. బ్రేక్ కార్ వెరీ గుడ్, బ్రేక్ కార్ బాగున్నాయి నీట్గా. సో చాలా మంచి బండి హైవే మీద, ఎందుకంటే మీరు ఈజీగా 150+ అయితే వెళ్ళిపోవచ్చు స్పీడ్ అయితే. అండ్ దీని యొక్క సీటింగ్ పొజిషన్ చూసుకుంటే నా హైట్ వచ్చేసి 6 feet, నాకైతే నీట్గా కంఫర్టబుల్గానే కూర్చున్నా, చాలా కంఫర్టబుల్గా. అండ్ ఈ హ్యాండిల్ కూడా వైడ్ ఉంటుంది, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎటువంటి స్ట్రెస్ కూర్చుంటున్నట్టు అంతేం అనిపించదు. నీట్గా చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు అన్నమాట మీరు. ఈ వెదర్ అయితే చాలా బాగుంది కాబట్టి రోడ్లు బాగా మనకు కావాల్సింది కూడా ఇదే రోడ్లు అంతా. ఎందుకంటే ఇట్లాంటి బండి పెట్టుకొని ఈ రోడ్లలో కాకపోతే ఇట్లా. అండ్ ఈ సస్పెన్షన్ బాగుంది, ఇట్స్ నాట్ వెరీ హార్డ్, ఇట్స్ నాట్ టూ గుడ్. చూద్దాం లైక్ ఒక్కసారి నేను ఫస్ట్ గేర్ నుంచి నేను డ్రైవ్ చేస్తా ఒకసారి. సో 3, 2, 1. సో ఇదైతే మీ ఇంజన్ అయితే చాలా బాగుంటుంది. మీరు కాకపోతే మీరు ఎప్పుడు బాగుంటుంది అంటే మీరు కంప్లీట్గా హై లెవెల్స్ అయితే మెయింటైన్ చేసుకోవచ్చు. హై లెవెల్స్ మెయింటైన్ చేసుకుంటే మీరు స్లో స్పీడ్స్లో ఉంటే మీకు ఆ పవర్ అనేది తెలియదు, మీకు కంప్లీట్గా ఫీల్ అయితే తీసి దీంతో అయితే మీరు ఎక్స్పీరియన్స్ అయితే చేయలేదు. ఓకే మీకు ఏదో ఒకేసారి పవర్ వచ్చినట్టు అంటే హయ్యర్ గేర్లో. కాకపోతే వన్స్ మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5th గేర్ కదా, అండ్ లైక్ 3rd గేర్ చూద్దాం. 3rd గేర్ నుంచి చూద్దాం. కంప్లీట్గా మీకు ఎప్పుడైతే హయ్యర్ ఆర్పిఎమ్స్లో వెళ్తేనే మీకు కంప్లీట్గా పవర్ కంప్లీట్గా ఆ 46 PS పవర్ అయితే తెలుస్తుంది అనమాట. 46 PS పవర్ ఆ మిగతా మీద టార్క్ ఏదైతే ఉంటుందో ఒక సెకండ్ ఆర్పిఎంలోనే వస్తుంది. సో అప్పుడే మీరు ఈ బండిని కంప్లీట్గా ఎంజాయ్ చేయగలుగుతారు. లేదంటే మీకు కంప్లీట్గా ఏదైతే చిన్న స్పీడ్స్లో ఉందో ఆ చిన్న స్పీడ్స్లో వెళ్తున్నప్పుడు మీకైతే మీకు ఎంజాయ్మెంట్ అవ్వాలి అనేది అయితే ఏమి ఉండదు. సో మీరు టర్నింగ్ రేడియస్ గురించి మాట్లాడుతున్నాను. నేను టర్నింగ్ రేడియస్ కూడా బాగుంది. ఒక్క నిమిషం దీన్ని టాకోమీటర్ వస్తుంది మాకు, ఏదో ఒకటి చేసి టాకోమీటర్ అయితే వచ్చింది మనకి. సో మనం ఎప్పుడు వరకు డ్రైవ్ చేస్తున్నాం ఏందని తెలుస్తుంది. సో ఇప్పుడు చూద్దాం దీన్ని. ఈ తర్వాత ఎంత జనరేట్ చేస్తుందో దీని పవర్ కంప్లీట్గా మీకు ఇప్పుడు ఉండేదంతా 5,000 తర్వాతనే వస్తుంది. సో ఒకసారి రోజు తర్వాత చూడండి. సో ఇది కదా ఇప్పుడు చూడండి 1,000 ఆర్పిఎంలో ఉంది. సెకండ్ ఫస్ట్ గేర్ 0 టోటల్ స్పీడ్ 0. ఇప్పుడు చూడండి ఇది కంప్లీట్గా 5,000 తర్వాతనే కంప్లీట్ జనరేట్ చేస్తుంది అనమాట. సో అండ్ దీని వైబ్రేషన్స్ గురించి మాట్లాడుకుంటే దీని వైబ్రేషన్స్ అయితే మీకు ఓన్లీ హయ్యర్ లెవెల్స్ వెళ్ళినప్పుడే అనమాట దీని వైబ్రేషన్స్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు అంటే మీరు ఒక సెకండ్ స్పీడ్లో వెళ్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ 5th గేర్లో 40-50 వెళ్తున్నప్పుడు వైబ్రేషన్స్ ఏం లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను రివ్యూ చేసినాను కదా, అప్పుడు రివ్యూ చేసినప్పుడు మాత్రమే మీకు ఇక్కడ ఈ సీట్ ఇక్కడ కొంచెం ఈ దగ్గర ట్యాంక్ దగ్గర మీకైతే
వైబ్రేషన్స్ అయితే వస్తాయి అనమాట. అండ్ దీని ఫ్యూయల్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసి కంప్లీట్గా 14.5 లీటర్ ఫ్యూయల్ కెపాసిటీ అనమాట. అండ్ దీంట్లో మనకి కంప్లీట్గా యావరేజ్ అయితే మీరు ఇట్లా నార్మల్ ఫ్లోర్ స్పీడ్స్ వెళ్తున్నారు, ఒక హైవే మీద వెళ్తున్నారు, టూర్ చేస్తున్నారు అంటే మీకు థర్టీ మైలేజ్ తీరుతుంది. కాకపోతే ఇప్పుడు మనం ఇట్లా రెడీ చేసుకున్నట్టు ఇట్లా ఊరికే రెడీ చేస్తాం అనుకోండి, మనకి సిటీలో అయితే 20 to 25 మధ్యలో అయితే ఇస్తుంది. అంత మించి అయితే మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎందుకంటే ఇవన్నీ కేటీఎం ఇంజన్ కాబట్టి కంప్లీట్లీ హై లెవెల్ ఉంటాయి. మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు ఇట్లాంటి బండ్లు తీసుకున్నప్పుడు, ఇప్పుడే పెద్ద బండ్లు తీసుకున్నప్పుడు. సో మనం అయితే కంప్లీట్గా సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నాం, బ్రేక్ గురించి మాట్లాడుకున్నాం, దీని యొక్క రైడ్ గురించి కూడా మాట్లాడుకున్నాము. సో నాది మెయిన్ కన్సర్న్ ఏంటంటే, వన్స్ ఒక్కసారి మీరు ఏదైనా బండి తీసుకుంటున్నారు అంటే ప్లీజ్ డోంట్ ఫాలో ద స్పెక్ షీట్ అన్నమాట. స్పెక్ షీట్ అసలు ఫాలో చేయకండి, ఎందుకంటే ఇప్పుడు ఇంత ఎన్ఎం డిహెచ్పి ఉంది, ఇంత ఎన్ఎం టార్క్ ఉంది, అది ఇది అని చెప్తే ఎవ్రీ బండికి అంతే ఉంటుంది. కొన్ని బండ్లు అండర్ రేటెడ్ ఉండొచ్చు, కొన్ని బండ్లు ఓవర్ హైప్డ్ ఉండొచ్చు. సో మీరు ఏం చేస్తారంటే, మీరు ఏదైతే కొన్ని బండ్లు సెలెక్ట్ చేసుకున్నారో ఆ బండ్లు సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ టెస్ట్ రైడ్ చేయండి. ఈ బడ్జెట్లో ఉండి టెస్ట్ రైడ్ చేసిన తర్వాత మీకు ఏదైతే మీకు ఈగోని సాటిస్ఫై చేస్తున్నాయో, ఏదైతే మీరు ఫేస్ మీద స్మైల్ చేస్తున్నాయో, సో మీరు అప్పుడు మీకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది అనమాట. సో అప్పుడు మీరు చూస్ చేసుకోవడానికి బాగుంటుంది, మీ ఈగో హ్యాపీ ఉంటుంది అట్లా అన్నమాట. మీరు ఏదో చాలా మంది స్పెక్స్ నమ్ముతున్నారు, లైక్ బిహెచ్పి బాగుంది, ఎన్ఎం టార్క్ బాగుంది అని చాలా మంది బైక్ తీసుకుంటారు, అదేమో మీకు అంత ఏం అనిపించవు, పైసలు అయితే చాలా బెటర్ అన్నమాట. సో బెటర్ ఏం చేస్తారంటే, మీరు అన్ని రివ్యూస్ జస్ట్ చూడండి, చూసిన తర్వాత మీరు ఈచ్ అండ్ ఎవ్రీ మీరు కన్సిడర్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ బైక్ టెస్ట్ రైడ్ చేసి ఏదైతే మీకు చాలా ఇంప్రెసివ్ అనిపిస్తుందో అది తీసుకోండి. టూ ఆనెస్ట్ చెప్తే ఇది చాలా బాగుంది, కంప్లీట్ హై లెవెల్ ఇంజన్. కాకపోతే ట్రయంఫ్ స్క్రామ్లర్ ఎక్స్ ఉందా, అది మీకు 22,000 ఆర్పిఎం, 2,500 ఆర్పిఎం, 3,000 ఆర్పిఎం నుంచి చాలా మంచి పవర్ జనరేట్ చేస్తుంది. సస్పెన్షన్ ఇంకా బాగుంటుంది, అండ్ అది చాలా వైబ్రేషన్స్ అసలు ఏముండదు, కంప్లీట్ మెటల్ బాడీ తోటి వస్తుంది, అది ఇంకా బాగుంటుంది ఆ బండ్ అనమాట. స్క్రామ్లర్ ఆ సెగ్మెంట్ డిఫరెంట్ అయినా కానీ ప్రైస్ ఒకటే కదా. సో అట్లా అనమాట. సో మనకు అడ్వెంచర్ కావాలంటే మనం ఒకసారి ఇటు రావచ్చు, లైక్ 450కి, హిమాలయన్ 450కి రావచ్చు, 390కి రావచ్చు. ఒకవేళ కొంచెం నాకు కంప్లీట్ అంతా హెవీ బండ్ వద్దు, అది కావాలంటే మీరు స్క్రామ్లర్ 400 ఎక్కువ కూడా వెళ్ళచ్చు. అది ఏంటంటే కంప్లీట్ ఒక నెగిటివ్ సెగ్మెంట్ స్క్రామ్లర్ టైప్ వస్తుంది అనమాట. ఒకసారి మీరు అది కూడా చెక్అవుట్ చేసుకోవచ్చు. సో మీకు ఉన్న బడ్జెట్లో ఏవైతే కార్స్ ఉన్నాయో, ఆ కార్స్ కానీ బైక్స్ కానీ ఏదైనా మీ ఈగో సాటిస్ఫై చేసి మీ ఫేస్ మీద ఏదైతే ఇట్లా రెడీ చేస్తున్నప్పుడు స్మైల్ వస్తుందో అట్లాంటి బండ్లు తీసుకొని తప్ప చాలా మంది చెప్తున్నారు అయితే ఇదే బాగుంటుందేమో బండి అని చెప్పి గుడ్డిగా తీసుకోకండి. మీరు పైసలు పెడుతున్నారు కాబట్టి మీరు టెస్ట్ డ్రైవ్ చేసి మీకు నచ్చితేనే తీసుకోండి అనమాట. సో ఇది కంప్లీట్గా దీని యొక్క ఫైనల్ డ్రైవ్ రివ్యూ. దీని డ్రైవ్ అయితే చాలా బాగుంది, కంప్లీట్ 5,000 ఆర్పిఎం తర్వాత అరుపులు అర్పిస్తుంది అనమాట ఈ బైక్. దీని సస్పెన్షన్ బాగుంది, నీట్గా స్టిఫ్ ఉంది, హైవే మీద స్టిఫే బాగుంటుంది. అండ్ దీని యొక్క బ్రేక్స్ అన్నీ బాగున్నాయి, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, ట్రాఫిక్లో కూడా ఈజీ మెనూవర్ చేసుకోవచ్చు. సో ఇదిగా కంప్లీట్గా దీని యొక్క కేటీఎం అడ్వెంచర్ 390 EX డ్రైవ్ రివ్యూ. ఒకవేళ ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మన ఛానల్ అసలే చాలా క్లోజ్ టు 1,000 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. మీకు ఏదన్నా బైక్ రివ్యూ ఇంకేమన్నా చేయాలనిపిస్తే కామెంట్ చేయండి. ఈ షోరూమ్ నాకు ఎల్బీ నగర్ షోరూమ్ వాళ్ళు అయితే ఇవ్వడం జరిగింది. ఎల్బీ నగర్ బ్రాంచ్ కేటీఎం వాళ్ళు సాయి సార్ అన్న పేరు నాకు చాలా సపోర్ట్ చేస్తుంది, చాలా మంచి రెస్పాన్స్ ఇస్తుంది. ఏం అడిగినా ఒక్కసారి నేను ఆయన నెంబర్ని అయితే కంప్లీట్గా డిస్క్రిప్షన్లో ఇస్తా, ఆయన అయితే కాంటాక్ట్ అయిపోండి. ఇంకేదన్నా బైక్ ఏమన్నా కావాలి అది ఇది అనిపిస్తే ఒకసారి ఆయన అయితే మీరు కాంటాక్ట్ అయిపోండి. సో అంతే మరి గాయస్, ఉంటాను నేను ఇంకా ఈ వీడియోకి అయితే ఇంతే. సో నెక్స్ట్ వీడియో మీకు ఏదైతే ఏం బైక్ కావాలో దాని గురించి అయితే అడగండి, నేనైతే దానికి లైక్ మంచి కామెంట్ చూసి ఏ బైక్ అయితే కావాలనుకుంటున్నారో నేనైతే దానికి రివ్యూస్ ఇస్తాను. ఓకేనా, అంటే బాయ్.